పరితపన అంటే ఏంటో తెలుసుకుందాం. మనం భగవన్నామాన్ని మనస్ఫూర్తిగా జపించకుండా ఏదో బాహ్యంగా పైపైన చేస్తూ ఉంటాం. బయటకు మాత్రం ఓ భగవంతుడా, నేను నీ దాసుడను, నాకు నీవు తప్ప వేరే దిక్కు లేదు అంటూ ఉంటాం. కానీ మన ప్రవర్తన అందుకు విరుద్ధంగా ఉంటుంది. మనసు అనేక ఇతర ఆలోచనలతో నిండి ఉంటుంది. నిజంగా మన మనసు మాట ఒకటిగా ఉండదు. ఇలా ఉంటే భగవంతుడిని ఎలా ప్రసన్నం చేసుకోగలుగుతాం? మనం బయట ఏం మాట్లాడతామో మన మనసులోని ఆలోచనలు కూడా అదే విధంగా ఉండాలి. అంటే భగవన్నామాన్ని ఉచ్చరిస్తున్నప్పుడు ఆ భగవంతుని గురించే చింతించాలి. భగవంతుని నామం, ఆయన రూపం వేరు కాదు. సాధారణంగా మన మనసు నానా విషయాల పట్ల పరిగెడుతూ ఉంటుంది. అలా పరిగెత్తే మనసును నియంత్రించి భగవంతునిపై కేంద్రీకరించడానికి ప్రయత్నించాలి. అదే అభ్యాసం అంటే. సూది బెజ్జంలోకి దారం పోగు, సూది బెజ్జంలోకి దారం ఎక్కించాలంటే దారం యొక్క పోగులన్నీ ఒకటిగా చేయాలి. దారపు పోగులు విడివిడిగా ఉంటే సూది బెజ్జంలోకి దారం ఎక్కించడం అసాధ్యం కదా. అలాగే భగవంతుని యందు మనసును నిమగ్నం చేయాలంటే బాహ్య విషయాల వైపు పరుగులు తీసే మనసును నియంత్రించి ఏకాగ్రం చేయాలి. భగవంతుణ్ణి పొందాలంటే పరితపనే పరమోత్తమ సాధనం. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.